మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లను అడ్డాగా చేసుకుని మహిళలను మోసం చేస్తున్న నిత్య పెళ్లికొడుకును ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ శాటిలైట్ మీడియా సంస్థ సీఈఓనంటూ ఫేక్ ప్రొఫైల్ సృష్టించి వివాహం పేరుతో మహిళలను నమ్మించి నగదు బంగారం కాజేస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. గుంటూరు జిల్లా పాండురంగనగర్కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావు అనేటువంటి వ్యక్తి 2020 నుంచి ఇప్పటి వరకు 40 మందికి పైగా మహిళలను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముదినేపల్లి మండలానికి చెందిన ఓ మహిళ నుంచి దాదాపు ₹1,00,000 నగదు 10 కాసుల బంగారం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడి వద్ద నుండి బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు, బ్యాంక్ పాస్బుక్స్, ఏటీఎం కార్డులతో పాటు నేరాలకు ఉపయోగించిన మారుతి సుజుకి బెలెనో కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని మోసాలపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ ముదినేపల్లి కైకలూరు రూరల్ సర్కిల్ ఈ సిబ్బంది ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్లను ఆధారంగా చేసుకొని ఒక 40 మందికి పైగా మహిళల్ని, పెళ్లిగాని మహిళలు, డివోర్స్ అయిన మహిళల్ని మోసం చేసిన ఒక వ్యక్తిని మనము పట్టుకున్నాము. ఇతను ఒక్క మన జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, కొంతమంది చెన్నైలో, ఇట్లా చాలామందిని మోసం చేశాడు. మనకి తెలిసి మనం గుర్తించిందే ఒక 40 మందికి పైగా. ఇతని పేరు వక్కలగడ్డ సాంబశివరావు. దాని తర్వాత ఒక వెబ్సైట్లో సీఈఓ అని చెప్పి వీడే డేటా అప్లోడ్ చేసుకుంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఏమవుతుంది, ఛానల్ సీఈఓ అని కొడితే వీడి పేరు వస్తుంది, వక్కలగడ్డ సాంబశివరావు అని. అది చూసి తర్వాత వీడు కొట్టే పోజులు చూసి రకరకాల బట్టలు వేసుకోవడము, తర్వాత మాట్లాడము, నా జీవితాశయం బీబీసీ ఛానల్కి సీఈఓ అవ్వాలని, నేను ఢిల్లీలో జర్నలిజం చదివాను అని చెప్పి, ఇంకా రకరకాల ఫ్యాషనబుల్గా మాట్లాడడము, అట్లా రకరకాల వ్యూహాలు పెట్టి వీడు మహిళల్ని మోసం చేస్తున్నాడు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం నుంచి మొదలుకుంటే చెన్నై వరకు, ఖమ్మం, తెలుగు రాష్ట్రాల్లో చాలా దగ్గర వీడు ఈ మోసాలు చేస్తున్నారు. బటిక నిత్య పెళ్లి కొడుకు మోసానికి సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, దాదాపు 40 మందిని మోసం చేసి బంగారం, నగదు దోచుకునేటువంటి సిచ్యువేషన్, అదేవిధంగా జర్నలిజం పేరుతో సీఈఓనంటూ కూడా బిల్డప్ ఇచ్చిన వ్యక్తికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? చందు, నిత్య పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో సాంబశివరావు అనే వ్యక్తిని అయితే ఈ రోజు ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇతను 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 40 మంది మహిళలను అయితే మోసం చేసి, పెళ్లి పేరుతో మోసం చేసి ఇతను వాళ్ళ నుంచి బంగారం, నగదు, అదేవిధంగా పూర్తిగా కూడా మోసం చేయడం, అక్కడి నుంచి పరారవడం జరిగింది. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇతను ఒక శాటిలైట్ సంస్థకు సంబంధించి సీఈఓగా పనిచేస్తున్నట్టు కూడా ఇతను బిల్డప్ ఇస్తూ అతను నకిలీ ఐడి కార్డులు క్రియేట్ చేసుకొని ఒక కారు డ్రైవర్ని మెయింటైన్ చేస్తూ డాబుడుగు ప్రదర్శిస్తూ ఎవరైతే అమాయక మహిళలు ఉన్నారో వాళ్ళని మోసం చేస్తూ ఇలా తిరుగుతూ దాదాపు ఇటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఇతను మోసాలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇతని టార్గెట్ మొత్తం కూడా మ్యాట్రిమోనీలు ఏవైతే ఉన్నాయో, ఆన్లైన్ సైట్లకు సంబంధించి మ్యాట్రిమోనీలో ఎవరైతే భర్త చనిపోయిన మహిళలు, అదేవిధంగా ధనవంతులు ఎవరుంటారో వీళ్ళే టార్గెట్ గా చేస్తూ ఇతను మోసానికి పాల్పడటం జరిగింది. దాదాపు ఏదైతే కైకలూరు పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక మహిళ ఫిర్యాదుతో ఇతన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా పాండురంగ నగర్కి చెందిన సాంబశివరావుగా పోలీసులు అయితే చెప్తున్నారు. దాదాపు మొత్తంగా 2020 నుంచి ఇప్పటి వరకు 40 మంది పైగా మహిళలను అయితే అతను మోసం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆఫ్ ద రికార్డ్ ఇంకా ఎక్కువగా కూడా మహిళలు ఉండొచ్చు అని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.